Hello everyone, this is Dr. Sushma Sarala, consultant homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే దేని వల్ల ఈ వాట్ అనేది ఫామ్ అవుతుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటే వాట్ ఫార్మేషన్ కి హెల్ప్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. కాజ్ ఏంటి అని అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్, దట్ ఇస్ హెచ్పివి. ఇక్కడ కనిపించేదే హ్యూమన్ పాపిలోమా వైరస్. దీని వల్లనే వాట్ అనేది ఫామ్ అవుతుంది. మరి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటేంటి? రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి డ్యామేజ్ స్కిన్. డ్యామేజ్ స్కిన్ అంటే ఏంటి? ఒకవేళ మనం ఎక్కువగా బయట పనులు చేస్తున్నప్పుడు చిన్న చిన్న కట్స్ ఏమైనా అయినా, లేదంటే బీచ్ మీద నడుస్తున్నారు చిన్న చిన్న కట్స్ ఏమైనా ఉన్న దాని నుంచి వైరస్ వెళ్ళడం కానీ, స్విమ్మింగ్ పూల్స్, ఎక్కువగా స్విమ్మింగ్ పూల్స్ లో స్నానం చేసే వాళ్ళకి కట్స్ ఉన్నప్పుడు స్నానం చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఉన్న వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ స్కిన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిమా కానీ, సోరియాసిస్ కానీ, లేదు అని అంటే రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువగా దురద పెట్టి స్క్రేప్ ఆఫ్ అంటే గోకడం వల్ల చిన్న చిన్న కట్స్ కూడా ఏర్పడతాయి. అలాంటి వాళ్ళకి కానీ, మామూలుగా కూడా స్కిన్ థిన్ అయిపోయిన వాళ్ళకి, అంటే ఎక్కువగా ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్స్ లో మనకి బాడీ వాషెస్ లో కానీ ఫేస్ వాష్ లో కానీ AHA అండ్ BHAs ఉంటున్నాయి. అంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అండ్ బీటా హైడ్రాక్సీ యాసిడ్స్. వీటి వల్ల ఇవి కెమికల్ ఎక్స్ఫోలియన్స్ అని అంటాం అనమాట. ఈ కెమికల్ ఎక్స్ఫోలియన్స్ వల్ల స్కిన్ పైన లేయర్ పోతూ ఉంటుంది తొందరగా. సో స్కిన్ అనేది థిన్ అయిపోతూ ఉంటుంది. దాంతో పాటు ఏజ్ పెరిగే కొద్దీ కూడా స్కిన్ లేయర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇవి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వాట్ ఫార్మేషన్. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే వీక్ ఇమ్యూన్ సిస్టమ్. ఒకవేళ కట్టున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిమాతో సఫర్ అవుతున్నారు, లేదంటే సోరియాసిస్ తో సఫర్ అవుతున్నారు, లేదు అని అంటే ఇంకేదైనా స్కిన్ డిసీజ్ తో సఫర్ అవుతూ చిన్న చిన్న కట్స్ మీ బాడీ మీద ఉన్నా కూడా మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే ఎగ్జిమా, ఈ సోరియాసిస్, స్కిన్ డిసీజ్ తగ్గడంతో పాటు మెల్లగా మనకి హెచ్పివి ఇన్ఫెక్షన్ ని కూడా బాడీ కౌంటరాక్ట్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడుతుంటే, కొన్ని డిసీజెస్ లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిలో ఇమ్యూన్ సప్రెసెంట్స్ అనేవి ఇస్తారు. ఇమ్యూన్ ఫంక్షన్ ని తగ్గించడానికి, ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి, హైపర్ ఎలర్జిక్ స్టేట్స్, ఈ అన్నిట్లోనూ ఇమ్యూన్ సప్రెసెంట్స్ ఇస్తారు. దాంతో పాటు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తో సఫర్ అయ్యే వాళ్ళు కానీ, హెచ్ఐవితో సఫర్ అయ్యే వాళ్ళు కానీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంటుంది. ఏజ్ అయ్యే కొద్దీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వీక్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఫ్రీక్వెంట్ గా కట్స్ ఉంటూ, ఫ్రీక్వెంట్ గా స్విమ్మింగ్ పూల్ లో కానీ, లేదంటే బయట ఏరియా బీచెస్ లో కానీ ఎక్కువ తిరిగి ఆడుకునే వాళ్ళకి హెచ్పివి ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెక్షువల్ బిహేవియర్. ఒకరికన్నా ఎక్కువ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పర్సనల్ కాంటాక్ట్. ఒకవేళ ఒక పర్సన్ కి హెచ్పివి వైరస్ వల్ల ఒక వాట్ డెవలప్ అయ్యి అది ఒక పర్సన్ వాడిన టవల్స్ కానీ థింగ్స్ వల్ల ఇంకొక పర్సన్ కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు కనుక వాట్స్ సఫర్ అవుతూ ఉంటే, ఒకవేళ ఈ వీడియో చూస్తూ మీకు క్యూర్ కావాలి అని అనుకుంటే, ఫిడికస్ హోమియోపతిలో టచ్ లో ఉండాలి అని అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, 2 ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్. దగ్గరున్న ఫిడికస్ బ్రాంచ్ కి మీరు డైరెక్ట్ గా వచ్చి కలవచ్చు. లేదు మేము దూరంగా ఉన్నాం అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు. ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీతో షేర్ చేస్తాం. కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో అయితే 3 to 4 బిజినెస్ డేస్, యుఎస్ఏలో అయితే 3 to 5 బిజినెస్ డేస్, యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ టైం పడుతుంది. మీరు కనుక మాతో టచ్ లో ఉండాలి అని అనుకుంటే, లేదు అంటే కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే, ఇక్కడ చూపించే నంబర్ ద్వారా వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ, కాల్ కానీ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి. మీరు కనుక వాట్స్ తో సఫర్ అవుతుంటే, క్యూర్ కావాలి అని అనుకుంటుంటే ఫిడికస్ హోమియోపతినే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ కంపల్సరీ పాటిస్తాం. ఒకటి, మా దగ్గర ఆల్రెడీ ఉన్న వాట్స్ కేసెస్ లో ఉన్న హై సక్సెస్ రేట్, మంచి సక్సెస్ రేట్. సెకండ్ థింగ్, ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. అంటే మీ దగ్గర మాకు మధ్యలో ఏది అంటే లైక్ ఏ ప్రాబ్లం లేకుండా, గ్రే ఏరియా లేకుండా, మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది, మీ స్ప్రెడబిలిటీ ఎలా ఉంది, ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికస్ లో టాప్ నాచ్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా మిత్స్ ఉన్నా, భయాలు ఉన్నా అవన్నిటి మీద ఎడ్యుకేట్ చేసి మీకు మీ వాట్ గురించి కానీ, మీ ప్రాబ్లం గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ గా జరుగుతుంది. If you want to choose homeopathy, try choosing the best. That is Fidicus Homeopathy. Thank you. Fidicus Homeopathy.